బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఆ సమయంలోనే కాంగ్రెస్లో చేరతారని అంతా భావించారు. ఈ క్రమంలోనే ప్రకాష్ గౌడ్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకున్నట్లు చర్చ సైతం సాగింది. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి చేరేందుకు డిసైడ్ అయ్యారు. 2009, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రకాష్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 31కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది గెలిచారు. వీరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దాంతో 38కి చేరింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ను ఎమ్మెల్యేలు వీడితో కాంగ్రెస్లో చేరుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు 7గురు కాంగ్రెస్లో చేరారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది చేరుతారో చూడాలి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, తెలంగాణలో దాదాపు గత 10 ఏళ్లుగా తిరుగు లేకుండా పాలన సాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వైపు అస్తిత్వ పోరాటంలో పడింది కారు పార్టీ. అయితే ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్ళిపోతున్న నేతలు అలాగే ఇన్నాళ్ళు చూసాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వరుస బట్టి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇటు ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఇప్పుడు తాజాగా మరొక 5 మంది సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఉంటుంది. దీంట్లో ముందు వరుసలో ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అలాగే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పూర్తిగా ప్రకాష్ గౌడ్ అయితే ఈరోజు సాయంత్రం ఆయన పార్టీ మారుతున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. పూర్తిగా కౌన్సిలర్లు చైర్మన్లు అందరితో పాటు ఆయన పార్టీ మారుతున్నట్టు తెలుస్తుంది. అలాగే కేటీఆర్ కూడా రంగంలో దిగి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా ఇక్కడ కూడా ప్రకాష్ గౌడ్ పార్టీ మనసు మార్చుకోకుండా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఆయన చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఎమ్మెల్యేల చేరికలు ఇంకా ఎక్కువగా అనిపిస్తున్నాయి. మరి దీంట్లో అంతర్యం అనేది తెరవట్లేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరుగా పార్టీని వీయడం అయితే కనిపిస్తున్నాం. పార్టీ పూర్తిగా ఎక్కడ కూడా కనబడని జోష్ అయితే ఉంది పార్టీలో. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు 6 ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోగా కూడా పెద్దగా పార్టీ నుంచి కానీ పార్టీ నేతల నుంచి కానీ స్పందించిన తీరైతే ఇక్కడ కనపడలేదు. దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు. గతంలో వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రతిపక్షమే లేకుండా అందరి ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకోవడమే వాళ్ళు చేసినటువంటి ఘోర తప్పిదమని చెప్పొచ్చు. ఇప్పుడు అదే వారికి ఇప్పుడు శాపంగా మారింది ఆ పార్టీ పూర్తిగా కూడా కోల్పోవడానికి. సో ఒక్కొక్కరుగా పార్టీ చేయడంతో ఇప్పుడు కేసీఆర్ అలాగే హరీష్ రావు రంగంలోకి దిగుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు కొంతమంది మనసు మార్చుకుని చర్చలు చెప్తున్న అవకాశం కనిపిస్తుంది. గంపగుత్తగా వీరందరూ ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినట్టు శ్రీధర్ బాబుతో కూడా భేటీ అవ్వడం, మరి అప్పటి నుంచి కాంగ్రెస్ లోకి జంపడానికి పూర్తిగా సుముఖంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంపడానికి జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ నేతలతో ముఖ్య చర్చలు కూడా జరుపుతున్నారు. మరి శ్రీధర్ బాబు భేటీ తర్వాత అయితే ఈ 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం, గ్రేటర్ లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మాకుంది, గ్రేటర్ లో మాకే అత్యధిక సీట్లు వచ్చాయని చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ గ్రేటర్ పైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా టార్గెట్ చేశారు. ఆ రకంగా గ్రేటర్ నుంచి ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ సంబంధించినటువంటి చేవెళ్ళ యాదయ్య పార్టీ మారడం చూసాం. మరి అదే వరుసలో ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అలాగే ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అటు తర్వాత కుత్బుల్లాపూర్ కూకట్పల్లి వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మరి ప్రస్తుతం ప్రకాష్ గౌడ్ అయితే పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు పావులైతే కలుపుతున్నారు. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ కంటోన్మెంట్ స్థానం ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం, బీఆర్ఎస్ బలం అయితే పూర్తిగా తగ్గిపోతుంది. మరి దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళయాదయ్య, డాక్టర్ సంజయ్, తెల్ల వెంకట్రావు, ఇప్పుడు నిన్న మొన్న కట్టినట్టు బండా కృష్ణమోహన్ రెడ్డి, సో వీరందరూ కూడా కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఈ వలసల పర్వం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మరికొంతమంది ఇప్పుడు ఈ 5 ప్లస్ తాజాగా నిన్న చేరినటువంటి కృష్ణమోహన్ రెడ్డితో పాటు నేడు
ఆర్కేపూడి గాంధీ, షేలింగంపల్లి ఎమ్మెల్యే, అలాగే రాయనగర్ ఎమ్మెల్యే తో పాటు వరద 8 చేరుతుంది. ఈ 8తో పాటు మరికొంతమంది దాదాపు 10 నుంచి 15 మంది వరకు ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది. సో డీటెయిల్స్